దాని మీద తీయండి. దేని మీద? దేవుడి మీద. అయితే ఈ వంకరకాలు తీసి చిన్నగా పెట్టమను. ఏమయ్యా నా కాలు వంకర కాదు శంకర, ఇలాంటి పాడు పనులు చేయడానికి వీళ్ళకి గుడి తప్ప వేరే చూడలేదా స్వామి? ఒప్పటికయ్యా ఇంటికన్నా గుడే పదిలేమని ఊరికే అన్నారా? నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. మీరు కూడా వాళ్ళని వేరు చేయలేరట. నేనెందుకు వేరు చేస్తానయ్యా? నాకేం పని లేదా? గుళ్ళో తప్పులు చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు. నీ మూడో కన్ను తెచ్చి భస్మం చేయి. ఈ మూడో కన్నంటే ఏమైనా పొడుండబ్బి అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి మూసేయడానికి. ఇప్పటికే పాపాలు చూసి నా రెండు కళ్ళు మండిపోతున్నాయి. ఆ మూడో కన్నైనా కాస్త సవ్యంగా ఉండనివ్వయ్యా. ఏమయ్యా నారు పోశాను కాబట్టి నీరు పోయాలా? అంటే మీరంతా మొక్కలు, నేను నీళ్లు పోసే కూలివాడిని. కూతురు పెళ్లికి నేను డబ్బేవాలా? అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి నాకు ఏమిటయ్యా సంబంధం? నేను గుడి వెనకాల ఏమైనా బ్యాంక్ పెట్టాననుకున్నావా? పుట్టించినా గిట్టించినా తమలేలే కదా అని మాట్లాడితే ఇది ఒకటి నేర్చుకున్నావు. లీలట లీల. వాడెవడో నోళ్లు కొట్టి ఊళ్ళు వెళ్తుంటే అది నాలేలా, ఇంకోటి ఎవడో దొంగ నోట్లు వచ్చి వేస్తే అది నాలేలా. ఆ మధ్య వినాయకరావు కనకారావు వచ్చి నన్ను ఓట్లు వేయించమని అడగడం, నువ్వు వెంటనే రికమెండేషన్ చేసేస్తూ ధూపం పెట్టి దీపం తిప్పేడు. అసలు ఏ పురాణంలోనైనా శివుడు ఓట్లు వేయించినట్టు రాసిందా? ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు మీరు లింగంగా ఉన్నారు కదా. లింగంగా కాకపోతే దంగంగా ఉంటానయ్యా. లింగంగా ఉంటే తిట్టేస్తావా?